వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో గత ఎగ్జామ్స్లో అడిగిన సైకాలజీకి సంబంధించి బిట్స్ను చూసే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 1 బ్రూనర్, ఆప్షన్ 2 రోజర్స్, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 వైగాట్స్కీ. ఈ వీడియోలో 15 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్స్ని ముందుగా గెస్ట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఆన్సర్ని గెస్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వైగాట్స్కీ. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వైగాట్స్కీ. నెక్స్ట్ బిట్. అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం. ఆప్షన్ 1 శారీరక అభివృద్ధి ద్వారా ప్రవర్తనలో కలిగే శాశ్వత మార్పు, ఆప్షన్ 2 శిక్షణ ద్వారా ప్రవర్తనలో కలిగే మార్పు, ఆప్షన్ 3 ప్రవర్తనలో ఏదేని మార్పు, ఆప్షన్ 4 అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు. ఆన్సర్ని గెస్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనానికి నిర్వచనం ఏమిటంటే అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు. నెక్స్ట్ బిట్. అంతర్గత ప్రేరణ దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 ప్రవర్తనను నియంత్రించే స్పష్టమైన బహిర్గత కారకాలు, ఆప్షన్ 2 అధిక బహిర్గత ప్రేరణ, ఆప్షన్ 3 అనివార్యం లేదా సమ్మతి, ఆప్షన్ 4 వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం అనేది ఇచ్చిన ఆప్షన్స్లో అంతర్గత ప్రేరణకు సంబంధించినది. నెక్స్ట్ బిట్. లక్ష్యాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరికానిది? ఆప్షన్ 1 లక్ష్యం ఫలితాన్ని ఎలా సాధించాలో వర్ణిస్తుంది, ఆప్షన్ 2 లక్ష్యం పాఠ్యాంశ కేంద్రీకరణం దిశను సూచిస్తుంది, ఆప్షన్ 3 లక్ష్యం అభ్యసన ఫలితాలను వర్ణిస్తుంది, ఆప్షన్ 4 లక్ష్యం విద్యార్థులు చేరుకోవలసిన గమ్యాన్ని సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 లక్ష్యం అభ్యసన ఫలితాలను వర్ణిస్తుంది అనేది లక్ష్యాలకు సంబంధించి సరికాని వాక్యం. లక్ష్యం ఫలితాన్ని ఎలా సాధించాలో వర్ణిస్తుంది, లక్ష్యం పాఠ్యాంశ కేంద్రీకరణం దిశను సూచిస్తుంది, మరియు లక్ష్యం విద్యార్థులు చేరుకోవాల్సిన గమ్యాన్ని సూచిస్తుంది అనేవి లక్ష్యాలకు సంబంధించి సరి అయిన వాక్యాలు. నెక్స్ట్ బిట్. పాఠశాల మార్గదర్శకత్వం మంత్రణం కార్యక్రమం ప్రయోజనం దేనితో వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 వృత్తిపర సమస్యలు, ఆప్షన్ 2 విద్యా విషయక సమస్యలు, ఆప్షన్ 3 విద్యార్థుల వికాసం, ఆప్షన్ 4 వ్యక్తిగత సమస్యలు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థుల వికాసం. పాఠశాల మార్గదర్శకత్వం మంత్రణం కార్యక్రమం యొక్క ప్రయోజనం విద్యార్థుల వికాసంతో వ్యవహరిస్తారు. నెక్స్ట్ బిట్. వివిధ నేపథ్యాలున్న విద్యార్థులు ఉన్న 3వ తరగతిలో ఉపాధ్యాయుడు విద్య పట్ల అనుకూల వైఖరిని పెంపొందించడానికి ప్రోత్సహించే అనువైన పరిసరాన్ని కలిగించాలనుకున్నాడు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఉపాధ్యాయుడికి క్రింది వాటిలో ఒక వ్యూహం ఎక్కువగా తోడ్పడే అవకాశం ఉంది. ఆప్షన్ 1 విద్యార్థులకు అధిక సాధన దీర్ఘకాల లాభాలను ఉద్ఘాటించడం, ఆప్షన్ 2 విద్యార్థుల నిష్పాదనను మెరుగుపరచడానికి మూర్త పునర్బలాలను ఉపయోగించడం, ఆప్షన్ 3 అధిక నిష్పాదన ప్రమాణాలకు సరిపోయే విధంగా విద్యార్థుల పనిని పొగడడం, ఆప్షన్ 4 విద్యార్థుల ప్రగతి అభ్యాసకులుగా పెరిగే సమర్థతను నొక్కి చెప్పడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల నిష్పాదనను మెరుగుపరచడానికి మూర్త పునర్బలాలను ఉపయోగించడం. నెక్స్ట్ బిట్. మాంటిసోరీ ప్రకారం వికాస మార్గాన్ని ఆత్మభావన ఏర్పాటును నిశ్చయించేది? ఆప్షన్ 1 మనస్సు, ఆప్షన్ 2 శరీరం, ఆప్షన్ 3 వయోజనులు, ఆప్షన్ 4 ఆత్మ. కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆత్మ. మాంటిసోరీ ప్రకారం వికాస మార్గాన్ని ఆత్మభావన ఏర్పాటును నిశ్చయించేది ఆత్మ. నెక్స్ట్ బిట్. శిశువు వికాస దశ. ఆప్షన్ 1 అడ్డంగా ఉంటుంది, ఆప్షన్ 2 నిలువుగా ఉంటుంది, ఆప్షన్ 3 ప్రాగుప్తీకరించలేం, ఆప్షన్ 4 శిర పాదాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శిర పాదాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది. శిశువు వికాస దశ అనేది శిర పాదాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసింది? ఆప్షన్ 1 సహాయక ఉపాధ్యాయుడు, ఆప్షన్ 2 విద్యార్థులు కోరిన ఉపాధ్యాయుడు, ఆప్షన్ 3 శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, ఆప్షన్ 4 ఎవరైనా అక్షరాస్యుడు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసింది శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ బిట్.
కింది వారిలో 9 ఏళ్ల వయసున్న విద్యార్థుల సాంఘిక వికాసంపై అనుకూల ప్రభావం చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న ఉపాధ్యాయ వ్యూహం. ఆప్షన్ 1 విద్యార్థులకు తరగతి కృత్యాల సమయంలో వారి భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశాలను కలిగించడం. ఆప్షన్ 2 సహకార భావమే గాని పోటీతత్వం లేని విద్యార్థి కృత్యాలను ఉద్ఘాటించడం. ఆప్షన్ 3 సవాలు లేదా నిరాశాపూరితమైన కృత్యాలు చేయడానికి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించడం. ఆప్షన్ 4 విద్యార్థుల నాయకత్వ, ఉపాధ్యాయ నాయకత్వ, తరగతి కృత్యాల మధ్య సమతుల్యతను ఏర్పరచడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సహకార భావమే గాని పోటీతత్వం లేని విద్యార్థి కృత్యాలను ఉద్ఘాటించడం. నెక్స్ట్ బిట్ చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీనిని ఏమంటారు? ఆప్షన్ 1 క్రోమోజోములు, ఆప్షన్ 2 బహుజన్యత్వం, ఆప్షన్ 3 అప్రభావక, ఆప్షన్ 4 ప్రభావక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 క్రోమోజోములు. చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీనిని క్రోమోజోములు అంటారు. నెక్స్ట్ బిట్ ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది. ఆప్షన్ 1 సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం, ఆప్షన్ 2 వనరులను సమర్థంగా ఉపయోగించగలిగే సామర్థ్యం, ఆప్షన్ 3 అనుగుణ్యత సామర్థ్యం, ఆప్షన్ 4 సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం అనేది ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది. ప్రజ్ఞ నిర్వచనంలో భాగం అయినవి వనరులను సమర్థంగా ఉపయోగించగలిగే సామర్థ్యం, అనుగుణ్యత సామర్థ్యం మరియు సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం. ఇవి ప్రజ్ఞ నిర్వచనంలో భాగం అయినవి. నెక్స్ట్ బిట్ NCF 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధనోద్దేశం దీనిని నిర్మించడం. ఆప్షన్ 1 బహుభాషావాదం, ఆప్షన్ 2 ఆంగ్లం మాత్రమే, ఆప్షన్ 3 ఏకభాషావాదం, ఆప్షన్ 4 ద్విభాషావాదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బహుభాషావాదం. NCF 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధనోద్దేశం బహుభాషావాదంను నిర్మించడం. నెక్స్ట్ బిట్ యవ్వనారంభ దశ. ఆప్షన్ 1 లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ. ఆప్షన్ 2 బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించే హఠాత్తు పెరుగుదల సంభవించే 1 నుంచి 2 ఏళ్ల కాలం. ఆప్షన్ 3 కౌమార దశ మాదిరిది. ఆప్షన్ 4 బాలికల్లో కంటే ముందు బాలురులో కలుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ. యవ్వనారంభ దశ అనగా లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ. నెక్స్ట్ బిట్ బండూరా ప్రకారం క్రింది వాటిలో ప్రవర్తన నమూనాలో. ఆప్షన్ 1 సాంప్రదాయిక నిబంధనం, ఆప్షన్ 2 పరిశీలకుల లక్షణాలు, ఆప్షన్ 3 అనుకరణ ప్రవర్తన పర్యవసానాలు, ఆప్షన్ 4 నమూనా లక్షణాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సాంప్రదాయిక నిబంధనం.